హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జిత్తు దీక్షి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న ప్రసాదాలు, అలాగే ఎలా తయారు చేశాను, మనం ముందుగానే ఏ ప్లానింగ్ చేసుకుంటే ప్రసాదాలు తొందరగా అయిపోతాయి అనేది వీడియోలో చూపిస్తానండి. అలాగే నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి వెళ్ళేసి గుమ్మాన్ని పూజించుకొని తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నానండి. ఇంకా స్టవ్ దగ్గర కూడా ఇలా క్లీన్ చేసేసుకుని ముగ్గులు పెట్టేసుకొని నైటే ముందలుగానే పప్పులు అనేది నానబెట్టుకున్నానండి ప్రసాదాలకి. ఇవి పూర్ణం బూర్లకి నానబెట్టుకున్నాను. పూర్ణం బూర్ల మెజర్మెంట్ వచ్చేసి నేను కప్పు మినపప్పుకి 3/4 కప్పు రైస్ అనేది కడిగి పెట్టుకున్నానండి. పూర్ణం బూర్లు బాగా వస్తాయి, రైస్ ఎక్కువ వాడడం వల్ల గట్టిగా వచ్చేస్తాయి, అందుకని కొంచెం తక్కువగా వేసుకుంటే స్మూత్గా బాగుంటాయి. ఇవి నేను గారెలకి నానబెట్టుకున్నాను. పెసరపప్పు కూడా ప్రసాదం కింద పెడదామని నానబెట్టేసుకున్నానండి. ఇవి పూర్ణం బూర్లకి నానబెట్టిన రేషన్ బియ్యం రైస్ అనేది నానబెట్టేశాను. ఇంకా పూర్ణం బూర్లకి శనగపప్పు ఒక 1/2 అవర్ ముందలే నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసేసుకొని ఇంకా స్టవ్ మీద అనేది పెట్టేసుకున్నానండి. శనగపప్పు ఒకటి 1/2 అవర్ ముందల, మినపప్పు నైటే అనేది నానబెట్టేసుకున్నాను. ఆ శనగపప్పు ఉడికేలోపు మనం అమ్మవారికి ప్రసాదం రెడీ చేసుకోవాలి కదా. ఇక నేను ప్రసాదం అనేది పరమాన్నం రెడీ చేసేసి ఇట్లా పాలు పోసి స్టవ్ మీద పెట్టాను. అవి కాగుతున్నప్పుడు ఇక నేను గారెలకి మినపప్పు గ్రైండర్లో వేసి ఇట్లా గ్రైండర్లో వేసుకున్నానండి. గ్రైండర్లో వేసుకోవడం వల్ల గారెలు బాగా వస్తాయి. అలా కాకుండా కూడా మనం మినపప్పుని కడిగి ఒక 1/2 అవర్ ముందర ఫ్రిడ్జ్లో పెట్టేసేసి గ్రైండ్ చేసుకున్నా కూడా గారెలు క్రిస్పీగా ఫ్లఫీగా బాగా ఉంటాయండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక నేను పులిహోరకు కూడా ఇట్లా బియ్యం అనేది కడిగి పెట్టేసుకున్నానండి. ఇట్లా మెజర్మెంట్ నేను ఏళ్లతోనే చూస్తాను, నాకు బాగా వస్తాయి. అప్పుడు పొడిపొడిలాడుతాయి రైసు. వాటిని కూడా స్టవ్ మీద పెట్టినాక పూర్ణం బూర్లకి పప్పు అనేది ఉడికిపోయింది. వాటిని కొంచెం పక్కగా చల్లార్చి గ్రైండర్ వేసుకోవాలి కదా. అవి చల్లార్చేలోపు పరమాన్నం అనేది కూడా రెడీ అయిపోయింది. ఇక బెల్లం వేసేసి రైస్ అనేది ఉడికింది కదా, బెల్లం వేసేసి ఇలా చేసేసుకొని నేను ఇట్లా పరమాన్నం అనేది రెడీ చేసుకున్నాను. పరమాన్నం అనేది ఎక్కువగా మనం ఇదే ఇత్తడి గిన్నెలు ఉంటాయి కదా, అలా చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలా కాకుండా వేరే గిన్నెలో చేసుకుంటే పాలు అనేది ఇరిగిపోవటము అలా జరుగుతూ ఉంటాయండి. ఏ గిన్నెలో పడితే ఆ గిన్నె వాళ్ళు కూడా దేవుడికి ప్రసాదం చేయకూడదు కదా. నేను ఎక్కువగా ఈ గిన్నెలోనే చేసుకుంటానండి. పరమాన్నంకి ఎప్పుడైనా సరే కొంచెం పాలు అనేది ఎక్స్ట్రా పోసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను పాలతోనే ఎక్కువగా ఉడికించుకున్నాను. ఇట్లా పరమాన్నం అనేది రెడీ చేసేసుకొని ఇంకా సైడ్కి పెట్టేసుకున్నానండి. గారెలకు కూడా పిండి రెడీ అయిపోతుంది కదా. ఈ గారెల పిండిని ఇట్లా తీసేసి గ్రైండర్లోది స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసేసుకొని ఆయిల్ పోసేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ కాగేలోపు మనం ఇందాక పూర్ణం బూర్లకి పచ్చిశనగపప్పు ఉడికింది కదా, ఇక నేను 2 కప్పుల పచ్చిశనగపప్పుకి 2 కప్పుల బెల్లం అనేది తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని బెల్లం అయితే కాగబెట్టుకున్నాను. అవి బెల్లము మొత్తం మెల్ట్ అయ్యేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నానండి. ఈ గారెలకు కూడా నేను ఇలా రెడీ చేసేసుకొని పిండిని అల్లము పచ్చిమిర్చి అంటే నేను దేవుడికి ముందల ఇవన్నీ వేయరు కదా, దేవుడికి కొన్ని గారెలు అనేది వేసేసుకొని ఈ తర్వాత ఈ మసాలా అనేది మిక్స్ చేసుకున్నాను ఇంట్లో వాళ్ళకి. ఇంకా ఇక్కడైతే నేను పూర్ణం బూర్లకి పచ్చిశనగపప్పుని ఉడకబెట్టుతున్నాను కదా. ఆ బెల్లం మెల్ట్ అయిన తర్వాత నేను మిక్సీ అనేది వేసేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకొని మెత్తటిగా ఆ పిండిని దాంట్లో వేసేసి ఉడకబెట్టుకున్నాను. ఇంకా గారెల పిండి కూడా నలిగిపోయిన తర్వాత ఇందాక చూపించాను కదా, ఆ పేస్ట్ వేసేసుకున్నానండి. ఫస్ట్ దేవుడికి కొన్ని వేసేసుకున్నాను, ఒక 11 అట్లాగా వేసేసుకున్న తర్వాత ఈ మసాలా కలిపి వాటిని కూడా గారెలాగా వేసేసుకున్నాను. ఈలోపు పూర్ణం బూరెలు అనేది పిండి రెడీ అయిపోయింది. లోపల పిండి ఇలా వాటిని కొంచెం చల్లారితే మనకి ఉండ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు లూజ్గా ఉంది కదా, కొంచెం చల్లారిన తర్వాత ఉండ బాగా వచ్చేస్తుంది. ఈలోపు పులిహోరకి నేను ఇట్లా రైస్ అనేది ఆరబెట్టేసుకొని పసుపు ఆయిల్ రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని పులిహోరకి ఇట్లా ఆరబెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది అంటుకోకుండా పొడిలాడుతూ బాగుంటుంది. సాల్ట్ కూడా ఇట్లా వేసేసుకొని నేను నైటే చింతపండుని ఉడకబెట్టుకొని పెట్టుకున్నానండి. ఉప్పు పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకొని చింతపండుని ఉడకబెట్టుకొని పక్కన
ఇలా తగినంత పులుపు తగినంత చింతపండుని వేసేసుకొని అందులో కలిపేసుకొని ఇంకా తాలింపు అనేది రెడీ చేసేసుకున్నాను. తాలింపుకి నేను పోపు దినుసులు అనేది వేసేసుకున్నాను. పోపు దినుసులు ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనకు పులిహోరలోకి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసేసుకుంటే మనకి పులిహోరకి పప్పులు నములుతూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. నేను ఇంకా పోపు దినుసులు అనేది ఎక్కువగానే వేసేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిరపకాయ ఇట్లా వేసేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్లో వేసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. చింతపండు పులిహోరని మనం తాలింపు వేసిన తర్వాతే చింతపండు ఉడికిన దాన్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చింతపండుని నైటే ఉడకబెట్టుకున్నాను చెప్పాను కదా, ఆ చింతపండుని ఇలా వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను అండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పులిహోర రెడీ అయిపోయిన తర్వాత పూర్ణం బూరెల పిండి కూడా ఇలా ఆరబెట్టేసుకొని ఇట్లా ఉండల్లాగా చుట్టేసుకున్నానండి. పూర్ణం బూరెలు ఇట్లా చేసుకుంటే ఉడకబెట్టుకొని చేసుకుంటే మనకి నిల్వ ఉంటాయి. టేస్ట్ అనేది కూడా ఉడికిన తర్వాత ఒక 3 days అని కూడా నిల్వ ఉంటాయి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. అలా పిండిని ఉడకబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనకి ఇష్టం వచ్చినప్పుడు వేసేసుకోవచ్చు. ఇంకా నేను పూర్ణం పిండిలో పైపిండి ఉంటుంది కదా, వాటిని కూడా గ్రైండ్ చేసేసుకొని లూజ్గా చేసుకోకూడదు. లూజ్గా చేసుకుంటే పూర్ణం అనేది పగిలిపోతుంది. ఇలా పూర్ణం బూరెలను వేసుకోవాలి. ఇక వేసుకున్న తర్వాత పూర్ణం అనేది లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై అనేది చేసేసుకోవాలండి. ఇలా పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. నేను దేవుడికి ఇట్లా 5 రకాల ప్రసాదాలను చేసుకున్నానండి. చాలామంది మన వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.